ప్లీజ్ మేము చాలామంది పొలిటీషియన్స్ దగ్గర కూడా వెళ్ళాము, ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. దయచేసి మీరు అందరూ బాబు కోసం ముందుకు వచ్చి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే గట్కేసర్ నుంచి ఒక చిన్న బాబు వచ్చిండ్రు. ఆ బాబుకు ఏపీలో నిన్నయాల జరిగింది కదా ఒక ఘటన. ఒక బాబుకు 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ అవసరం ఉంటే ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చి 16 కోట్ల రూపాయలు అలా కొన్ని జమ చేసి 16 కోట్లు ఇచ్చి ఆ బాబుని బతికించినటువంటి ఘటన మనం చూసినాం, బేబీని. సేమ్ అలాంటి బాబే మన తెలంగాణలో గట్కేసర్లో సేమ్ అదే స్టేజ్ 2లో ఉన్నాడు ఆ బాబు. ఆ బాబుకి ఈ 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ ఇస్తే నార్మల్ బాబులాగా అవుతాడు అనేది ఆ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాట. ఆ తల్లిదండ్రులు ఒకసారి 16 కోట్లు అంటే ఏంది? ప్రజలు 500 రూపాయలు ఓటు కోసం అమ్ముకోకపోతే ఈ ఇంజక్షన్ లీడ్ ఉండేటి కదా, ప్రభుత్వం వేపియాలి కదా, ప్రభుత్వమే చేపియాలి కదా ఇదంతా. సో కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ అండి. నమస్తే బాబు, నమస్తే. ఏం పేరు బాబు పేరు? నీ పేరు? నవీన. ఓకే, ఈ బాబుకే ఆ సమస్య ఉంది. ఆ 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ ఈ బాబుకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ఏ మేరకు సాయం అందుతుందో తెలియదు, కానీ ప్రజల నుంచి మాత్రం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా మూకుమ్మడిగా చైతన్యవంతమై ఆ బాబు కోసం ప్రయత్నం చేసినాం కదా అన్న, మాకు కూడా మా బాబుని కూడా మేము బతికించుకోవాలనుకుంటాం, దయచేసి సహకరించండి అని ఇక్కడ రావడం జరిగింది. సో లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, లేదంటే స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు కానీ, గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత కానీ, ఒక్కసారి ఈ యుద్ధాన్ని మనం తీసుకుందాం. ఈ బాబును బ్రతికించడం కోసం మనం మనవంతు ప్రయత్నం చేద్దాం. ఈ బాబుకి ఏమీ లేదు, ఏం జరసేపట్లో జమ అయిపోతుంది ప్రజలంతా అనుకుంటే. సో తలా కొంత సాయం చేస్తే మీకు మంచిగా ఉంటుంది అనేటువంటి ఒక బాబును బతికించినటువంటి ఒక పేరు ఈ ప్రజలందరికీ ఉంటుందనేది మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ బాబుకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇండోనేషియాలో జరగాలి. ఆ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఆ ఇంజెక్షన్ ఇస్తే బాబు నార్మల్ బాబు లాగా అవుతాడు. సో ఈ బాబును బ్రతికించమని వేడుకుంటాం. దానికి సంబంధించి మేము మా పార్టీ తరఫున మేము కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. విరాళాలని సేకరించేటువంటి పనిలో ఆ కుటుంబం ఉంది. సో దాతలు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు లేదంటే వాళ్ళ ఫోన్పే నెంబర్లు ఉన్నాయా? ట్రీట్మెంట్ ఎవరైనా ఏ ఇస్తా అంటే కూడా సంతోషం. ట్రీట్మెంట్ రైట్. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9666 88 39 39 9666 88 3939. కిరణ్? అవును సార్, కిరణ్. ఇంకో నెంబర్ ఇంకో నెంబర్ చెప్పు. 99 63 29 24 82. నవీన. ఈమె తల్లి, ఈయన తండ్రి. సో మీరెవరైనా యూత్ కానీ లేకపోతే మీ స్వచ్ఛంద సంస్థలు కానీ మీరు కొంతమేరకు ప్రయత్నం చేస్తా అనుకుంటే ఈ నెంబర్లను సంప్రదించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఆ బాబుని బ్రతికించేటువంటి ప్రయత్నం చేయమని మీ అందరినీ చేతుల గురించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేమందరం కూడా ఎంతో మందికి ఇదే వేదిక నుంచి ఎంతో మందికి సహాయం చేశారు. ఇదే వేదిక నుంచి కొన్ని వందలాది గుండెల్ని కాపాడినారు మీరందరూ కూడా. సో వాళ్ళు నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలి. చాలా చిన్న లిటిల్ బిట్, మనం కాదనుకున్నటువంటి డబ్బే. ఆ డబ్బుతోటే ఈ బాబు బాగేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తాను. మన తల్లిదండ్రులకు సంబంధించినటువంటి రిక్వెస్ట్ చేస్తాను. మాట్లాడండి. నమస్కారం అందరికీ. మేము జులూరులో, మాది మెయిన్ జులూరు అనమాట. గట్కేసర్లో నివసిస్తున్నాం. బతుకు తెరువు కోసం గట్కేసర్లో ఉంటాము. మా బాబు ఆర్యాన్ష్ ఇప్పుడు 2 years, నెక్స్ట్ మంత్కి 2 years కంప్లీట్ అవుతుంది. సో చిన్నప్పటి నుంచి కూడా బాబు బ్రీదింగ్ ప్రాబ్లం అని చెప్పేసి, న్యూమోనియా అని చెప్పేసి అడ్మిట్ అవుతూనే ఉన్నాను. అప్పటికి నాకు 10 లక్షల దాకా ఖర్చు అయిపోయింది. అది మా సొంత పైసలు అప్లై చేసి మరీ పెట్టుకున్నాను. కానీ బాడీ డెవలప్మెంట్ అని లేదని చెప్పేసి డౌట్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే అక్కడ మనకు బ్లడ్ టెస్ట్ అన్నీ చేస్తే నార్మల్ వచ్చినాయి. సో మళ్ళీ జెనెటిక్ టెస్ట్ చేస్తే దాంట్లో SFL type 2 వచ్చింది. బాబు 1.5 year ఉన్నప్పుడు ప్రాబ్లం తెలిసింది. సో ఇప్పుడు డాక్టర్స్ ఏమంటున్నారంటే ప్రస్తుతం సిరప్ వాడుతున్నాము. ఆ సిరప్ కూడా 20 daysకి 17,000 అవుతుంది.
అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బాబు అందరిలాగా నార్మల్గా ఉండి అందరిలాగా లైఫ్ లీడ్ చేయాలి అని అంటే ఆ ఇంజెక్షన్ కంపల్సరీ ఇవ్వాలి. నార్మల్గా ఎస్ఎంఏ పేషెంట్స్కి 16 crores అని ఇంజెక్షన్ ఉంటుంది, 9 crores ఇంజెక్షన్ ఉంటుంది. కానీ మనం ట్రయల్స్లో ఉన్న ఇంజెక్షన్ మలేషియాలో అవైలబుల్ ఉంది మనకి. అది 1.50 crores వరకు మనకి అవైలబుల్ ఉంది. సో 1,50,00,000 1,50,00,000. దాని టార్గెట్ ట్రై చేస్తున్నాం సార్. ఇప్పుడు 16 కోట్లు అంటే కొంచెం కష్టం టైం కూడా కాబట్టి లేదు 1,50,00,000. అంతే సార్. ట్రయల్స్ లేకపోతే ఎవరన్నా ఒకవేళ డాక్టర్లు కానీ లేకపోతే ఇంకో మీకు తెలిసిన స్వచ్ఛంద సంస్థలు కానీ ముందుకు వస్తే ఇంత సంతోషం. అంతే సార్. ఆ ఇంజెక్షన్ కోసం ట్రై చేస్తున్నాం సార్. ఫండ్స్ అనేది రేజ్ చేస్తున్నాము. దయచేసి ఎవరు చూసినా ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్ళినా ప్లీజ్, మేము చాలామంది పొలిటీషియన్ దగ్గర కూడా వెళ్ళాము, ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. దయచేసి మీరు అందరూ బాబు కోసం ముందుకు వచ్చి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. మాకు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము ఏ కాలేజ్కి వెళ్ళినా ఏ స్కూల్స్కి వెళ్ళినా మమ్మల్ని అసలు రానివ్వట్లేరు. మాకు ఒక్కొక్క రూపాయి చాలా ఇంపార్టెంట్ అనమాట. బాబుకి నెక్స్ట్ మంత్ 13th బాబు బర్త్డే అనమాట. ఆ బర్త్డే లోపు మేము ఇంజెక్షన్ వేపియాలని మేము అనుకుంటున్నాం. ఒక ఆడబిడ్డగా నేను బయటకు వచ్చి వాళ్ళకు ప్రయత్నం చేస్తున్నా. ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ఈ ఇంటి బిడ్డ మన ఇంటి బిడ్డ అనుకొని మీరు ఒక ముందడుగు వేస్తే అరియాన్ష్ ఖచ్చితంగా బతుకుతాడన్న మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు మీరు వచ్చి ముందు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం అన్న. ప్లీజ్ అన్న బయటకు వచ్చి మాకు సపోర్ట్ చేయండి, మీకు తోచినంత సహాయం చేయండి అన్న. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం. మా మనవడు ఆర్యాంష్ చిన్నప్పటి సంది నడవలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, తిండి కూడా కరెక్ట్ తినట్లేదు. దయచేసి అందరూ మా మనమని ప్రాణాలు కాపాడుతారని ప్రజలందరూ కోరుకుంటున్నా. పెద్దలు ఎంతో పెద్దల దగ్గరికి వెళ్ళినా కానీ కొంతమంది స్పందించలేరు. ప్రతి ఒక్కరు పెద్దలు కూడా ముందుకొచ్చి ఆ మనమని ప్రాణాలు కాపాడుతారని అందరికీ చేతులు జోడించి మొక్కుతున్నాం. అది మొత్తం అంటే కొత్తపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా ఇది ప్రయత్నం. ఇక్కడ గట్కేసర్ మెడిసిన్ పర్పస్ కాబట్టి అంటే 1,50,00,000 అంటే పెద్ద విషయం కాదు. అసలు విషయం ఏంటంటే మనిషి 100-150 రూపాయలు వేసినా కానీ చాలా ఈజీగా అయిపోయింది. అంటే ఎంత అవకాశం ఉంటే అంత సహాయం చేయాలి. లేకపోతే ఎవరైనా కొంచెం స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే ఇంకా సంతోషం, కొంచెం భారీ మొత్తంలో ఇస్తే ఇంకా సంతోషం. దాని గురించి వెయిట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏది ఏపీలో 16 కోట్ల రూపాయలు అయితే కూడా 16 కోట్ల రూపాయలు వాళ్ళు ఫండింగ్ చేసి మొత్తం మీద ఆ పాప ప్రాణాన్ని కాపాడి మన దగ్గర కూడా అంటే వీళ్ళు తక్కువ ఖర్చులో కావడానికి ప్రయత్నం చేసిండ్రు అక్కడ దేశాల మీద. కాబట్టి ఎవరైనా దాతల ముందుకు వచ్చినా పర్వాలేదు, తర్వాత ఇంకెవరైనా ఫండ్ చేసేసి బాబుని ప్రాణాలు కాపాడుతూ చాలా సంతోషం. మీరు అందరూ ముందుకు రావాలి సార్. బాబు కోసం చాలా కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నెంబర్ ఒకసారి మళ్ళీ ఒకసారి 966883939 966883939 ఒక నెంబర్ కిరణ్ అది. ఇక్కడ 9963292482 ఇది నవీన తల్లిది. ఈ 2 నెంబర్లు ఏ నెంబర్కి వేసినా ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు కాంటాక్ట్ కావాలనుకుంటే ఒక ట్రీట్మెంట్ ఏమైనా చేయించాలనుకుంటే కూడా అన్ని 2 నెంబర్లో ఏ నెంబర్కి కాంటాక్ట్ చేసినా సరిపోతుంది. థ్యాంక్ యూ. కొంచెం అయిపోతుంది. అసలు ఒకవేళ అకౌంట్ నెంబర్ కావాలనుకుంటే వాళ్ళకి ఫోన్ నెంబర్ వేసి అడుగుతారు, సరేనా? లేకపోతే వాళ్ళు ఫోన్పే గూగుల్ పే చేసి డైరెక్ట్ చేస్తారు. ఓకే.